రైట్ గా ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ సజ్జల శ్రీధర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుంది. ఇక 3 రోజుల పాటు సజ్జల శ్రీధర్ రెడ్డిని విచారించనున్నారు సిట్ అధికారులు. జిల్లా జైలు నుంచి సిట్ కార్యాలయానికి శ్రీధర్ రెడ్డిని తీసుకువచ్చారు. ఇక ఇదే కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన 3 నిందితులను సిట్ అధికారులు విచారించారు. ఈ కేసులో A6 గా ఉన్న శ్రీధర్ రెడ్డి ఉన్నారు. అలాగే లిక్కర్ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, జగన్ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి 2 రోజు సిట్ విచారణ కొనసాగనుంది. నిన్న ఇద్దరిని 6.5 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. లిక్కర్ కేసులో A31 గా ధనంజయ రెడ్డి, A32 గా కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. ఇక ఇవాళ విచారణకు రావాలని సిట్ అధికారులు శ్రీధర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. రైట్ గా ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ సజ్జల శ్రీధర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకునుంది. ఇక 3 రోజుల పాటు సజ్జల శ్రీధర్ రెడ్డిని విచారించనున్నారు సిట్ అధికారులు. ఇక ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. A6 గా ఉన్న శ్రీధర్ రెడ్డిని సిట్ 3 రోజులకు కస్టడీగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? లో అయితే సిట్ ఇప్పటికే ఈ యొక్క కేసుకు సంబంధించి కేసును పాస్ చేసిందని చెప్పుకోవాలి. అయితే మొత్తంగా ఈ సిట్ కస్టడీలోకి సజ్జల శ్రీధర్ రెడ్డిని అయితే అదుపులోకి తీసుకున్నారు. 3 రోజుల పాటు శ్రీధర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని అధికారులు లిక్కర్ స్కామ్ కేసులో A6 గా శ్రీధర్ రెడ్డి ఉన్నాడు. అయితే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కూడా 2వ సిట్ విచారణ జరగనుంది. అయితే నిన్న ఇద్దరిని 6.5 గంటల పాటు అయితే సిట్ అధికారులు ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ప్రస్తుతం శ్రీధర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని ఉన్నారు అధికారులు. కస్టడీలోకి తీసుకొని పూర్తిలో కూడా మరికొంతమంది ఎవరైతే ఈ లిక్కర్ క్యాప్ కేసులో ప్రధానంగా పాత్ర పోషించారో వాళ్ళందరినీ కూడా బయటకు తీయడానికి అయితే సిట్ అధికారులు అయితే తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఎందుకంటే మొదటగా చూసుకోవచ్చు, ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని కూడా అరెస్ట్ చేసినటువంటి విషయం తెలిసిందే. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దీంట్లో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. అయితే వైసీపీ గవర్నమెంట్ హయాం కేసు అప్పుడు పూర్తిస్థాయిలో కూడా ఈ యొక్క కేసుకు సంబంధించి ఈ వేల కోట్లలో ఈ యొక్క స్కామ్ జరిగినట్లుగా తెలుస్తా ఉంది. ఈ కేసు ఏపీ ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. అందులో భాగంగానే సిట్ అధికారులు ఈ కేసును వేగవంతం చేశారు. ఒక్కొక్కరిగా బయటకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ప్రధానంగా ఇప్పుడు ఈ యొక్క మద్యం కేసుకు సంబంధించి ఈ దీంట్లో ఎవరెవరి పాత్ర కీలకంగా ఉంది, దాంట్లో ఇంకా ఎవరున్నారు అనే అంశాలు కూడా బయటకు తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందులో భాగంగానే 3 రోజుల పాటు శ్రీధర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని అధికారులు విచారించనున్నారు పూర్తి స్థాయిలో. అదేవిధంగా లిక్కర్ స్కామ్ కేసులో A6 గా శ్రీధర్ రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. అయితే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కూడా 2వ సిట్ విచారణ అయితే జరిగే అవకాశం అయితే కనబడతా ఉంది. నిన్న ఇద్దరిని 6.5 గంటల పాటు సిట్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో ప్రశ్నించినట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి సమాచారం మేరకే ఈరోజు శ్రీధర్ రెడ్డిని కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో శ్రీధర్ రెడ్డిని విచారించిన తర్వాత మరికొంతమందిని కూడా దీంట్లో ఎవరైతే కీలక పాత్ర పోషించారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. మరి ఈ మద్యం కేసులో మాత్రం ఏపీ నుంచి లిక్కర్ స్కామ్ కేసులో వేల కోట్ల రూపాయలు మాత్రం చేయమారినట్లుగా ఈ అధికారులు అయితే గుర్తించినట్లుగా తెలుస్తుంది. అయితే మరి డబ్బునంతా కూడా విదేశాల్లో పెట్టుబడి పెట్టినట్టుగా తెలుస్తోంది. మరి దీంట్లో ప్రధానంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉన్నట్లుగా కొంతమంది ఒప్పుకున్నట్లుగా బయట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి విషయం తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో కూడా విచారణ చేపట్టి ఈ లిక్కర్ స్కామ్ కేసులో అందరినీ బయటకు చేయడానికి అయితే సిట్ అధికారులు పూర్తిస్థాయిలో కూడా ఈ యొక్క కేసును వేగవంతం చేసి ఒక్కొక్కరిగా విచారణ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎస్ సాంబశివరావు, ఇక ఏపీ మధ్య కుంభకోణం కేసులో సిట్ విచారణ అయితే దర్యాప్తు ముమ్మరంగా చేస్తుంది. ఇక నిన్న జరిగిన చూసుకున్నట్లయితే 6 గంటల పాటు 60 ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది. కానీ ఎంత అడిగినా కూడా దాటివేసే ప్రయత్నాలు అయితే జరిగాయి. మాకు తెలియదు అనే సమాధానం కూడా చెప్పినట్లుగా కూడా ఆరోపణలు వినిస్తున్నాయి. ఏ విధంగా చూడాలంటారు మరి? అంటే పూర్తి స్థాయిలో కూడా, ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరిగా విచారిస్తున్నటువంటి నేపథ్యంలో లిక్కర్ స్కామ్ లో ఇప్పుడు తీగ లాగితే దొంగంతా కదిలినట్లుగా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్కరిగా ఈ స్కామ్ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా సిట్ అధికారులు అయితే ప్రశ్నిస్తా ఉన్నారు. ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పూర్తి స్థాయిలో కూడా నిజాలు ఒప్పుకున్నట్లుగా తెలుస్తా ఉంది. గతంలో ఎందుకంటే విజయసాయి రెడ్డి కూడా లిక్కర్ లో పూర్తి పాత్ర పోషించింది ఆ రోజు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పేసి కూడా స్వయాన విజయసాయి రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి చూశారు. ఎందుకంటే విజయసాయి రెడ్డి వైసీపీలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా దీంట్లో
వాళ్ళు ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఆ తర్వాత కసిరెడ్డిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి చూసాం. అంటే అందులో కసిరెడ్డి తర్వాత ఎవరెవరైతే దీంట్లో ఉన్నారో సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ఇట్లా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి వాళ్ళు బయట చెప్పినప్పటికీ మరి సిట్ అధికారుల దగ్గర మాత్రం ఖచ్చితంగా ఈ మద్యం కేసుకు సంబంధించి దీంట్లో ఎవరెవరు పాత్ర పోషించారు పూర్తి స్థాయిలో కూడా, ఎందుకంటే గతంలో 2019 నుంచి 24 వరకు కూడా ఈ మద్యం అనేది ఏపీలో బయట నుంచి ఎక్కడ ఏ మద్యం రాలేదు. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ సొంత బ్రాండ్స్ ఇందులో ఉపయోగించుకొని వాళ్ళు మద్యంలో తీవ్ర కుంభకోణాలకు పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. దానికి ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో కూడా సపోర్ట్ చేసినటువంటి విషయం తెలిసిందే. మరి ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు విచారణలు అయితే చేపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.